హలో, త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ లౌక్యం. కల్లోల రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకి ఒకసారి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనదేమిటో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన సందేహాన్ని సభికులందరికీ వెల్లడించి సరైన సమాధానం ఇచ్చిన వారికి చక్కని బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అతని తిక్క గురించి తెలిసిన సభ్యులు ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో అన్న భయంతో మౌనం వహించారు. ఇంతలో ఒక వ్యక్తి లేచి, ప్రపంచంలో అన్నిటికంటే తీయనిది పంచదార అన్నాడు. రాజుకు ఆ సమాధానం నచ్చలేదు. మరో వ్యక్తి లేచి, మహారాజా, పంచదార కంటే బెల్లం తీయనైనది అన్నాడు. ఈ సమాధానము తిక్కరాజుకు రుచించలేదు. సభలోంచి మరో వ్యక్తి లేచి, మహారాజా, రకరకాల పూల నుండి తేనెటీగలు సేకరించిన తేనె అన్నిటికంటే తీయనైనది అని చెప్పాడు. ఈ జవాబుకి రాజు సంతృప్తి చెందలేదు. అంతలో సభలో విజ్ఞుడు అనిపించుకున్న వ్యక్తి నుంచుని, మహారాజా, పంచదార, బెల్లం, తేనె నిత్యం వీటి చుట్టూ తిరుగుతూ వీటిని ఆరగించే చీమ అన్నిటికంటే తీయనైంది అన్నాడు. ఈ సమాధానం విన్న తిక్కరాజు అతన్ని మెచ్చుకుని తగిన బహుమతి ఇచ్చాడు. ఈ తతంగమంతా గమనించిన ఒక బాలుడు సభ ముగిశాక ఇంటికి వెళుతున్న విజ్ఞుడితో, మీ సమాధానం రాజుని సంతృప్తి పరిచిందేమో కానీ నాకు మాత్రం తప్పనిపిస్తోంది అన్నాడు. అంతటా విజ్ఞుడు చిరునవ్వుతో, అవును నాయనా, సృష్టిలోనే అన్నిటికంటే తీయనైనది తల్లి ప్రేమ. కానీ సందర్భాన్ని బట్టి ప్రశ్నించిన వారి బుద్ధి కుశలతకు అనుగుణంగా సమాధానం ఇవ్వటం లౌక్యం. అందుకే అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు. ఈ వివరణతో సంతృప్తి చెందిన బాలుడు విజ్ఞునికి నమస్కరించి వెనుతిరిగాడు.